హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్యారెట్ ఉగ్గు రెసిపీ చూసేయండి. జస్ట్ ఓన్లీ ఉగ్గు తినకుండా ఉండే వాళ్ళకు ఇట్లా క్యారెట్ ప్యూరీ యాడ్ చేసి పెట్టేయండి. మా పాపకు క్యారెట్ ప్యూరీ సపరేట్గా పెట్టి చూశాను, తను బాగా తినింది. సో అందుకోసమే ఉగ్గులో ఇది యాడ్ చేశాను. నార్మల్గా ఉగ్గు ఓన్లీ తినట్లేదు తను. సో క్యారెట్ ప్యూరీ యాడ్ చేశాను. ఫస్ట్ ఫ్రెష్గా క్యారెట్స్ తీసుకొని వాటిని మంచి పైన పీల్ తీసేసి మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ని స్టీమ్ చేసుకోవాలి. అది స్టీమ్ అయ్యేలోపు కొన్ని బౌల్స్ నేను ఇక్కడ స్టెరిలైజేషన్ చేస్తున్నా. స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటే వేడి నీళ్ళలో కడిగేయడం. నార్మల్గా పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన ప్లేట్స్ అన్నీ, అంటే పిల్లలకి యూజ్ చేసే ప్లేట్స్ అన్నీ బాయిల్ చేసి తీసేయాలి. లేకుంటే ఇలా వేడి నీళ్ళను మనకు కావాల్సిన బౌల్స్లో కొద్దిసేపు ఉంచి పడపోసేయాలి. దీనినే స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటారు. తర్వాత నేను ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా, చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత వాటర్ తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ ఉగ్గు పౌడర్ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో రెడీ చేసింది. మీకు ఉగ్గు కావాలంటే ముందు వీడియోలో చూడండి, ఉంటుంది. నేను ఇక్కడ 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. కనీసం తన 1/2 స్పూన్ కూడా తినదు. కానీ తల్లి ప్రేమ కదా, మనకి ఎక్కువ వేస్తే కనీసం కొంచెం అనేది తింటే కొంచెం సాటిస్ఫాక్షన్ మనకి. ఈ మిశ్రమాన్ని గ్యాస్పై లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఉగ్గు ఎక్కువ కలపడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. మధ్యలో నేను కూడా తింటాను, అంటే తనకు చూపిస్తాను నేను తింటే తను తింటుందని. ఇక్కడ మరీ లూజ్ కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకొని కలుపుతూ ఉండాలి. మంచిగా ఇక్కడ నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూ ఉండి తీసేసేయాలి. దీంట్లో మనం స్టీమ్ చేసి గ్రైండ్ చేసుకున్న క్యారెట్ని దీంట్లో కలిపేసి పెట్టేస్తే వాళ్ళు మంచిగా తింటారు. ఇలానే యాపిల్ కానీ బనానా కానీ యాడ్ చేయొచ్చు.